హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భారతి విత్ యూ. మరి అందరు కూడా 25th సెప్టెంబర్న అనుకున్న ప్రకారము సీఎం గారి చేతుల మీద గుండా ఆ మహాసభలు, ఆ మెగా సభలో, మెగా సక్సెస్లో మీ అందరికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ దొరికాయి. మరి ముఖ్యంగా దొరికాయంటే యువర్ ఆల్ వుడ్ బి టీచర్స్. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్. టీచర్గా మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు. అది ఒక ఛాలెంజింగ్ జాబ్ అండి. ఒకప్పుడు టీచర్లాగా కాదు, ఇప్పుడు టీచర్ జాబ్ అంటే కూడా చాలా ఛాలెంజింగ్ జాబ్. మారుతున్న కాలాలే కానివ్వండి, పిల్లల మనస్తత్వాలే కానివ్వండి, మనం జాబ్ చేసేటువంటి సర్కమ్స్టాన్సెసే కానివ్వండి, అన్నీ కూడా ఇందులో మనం నేర్చుకోవాల్సింది కొండంత ఉంటే నేర్చుకున్నది గోరంత అని మాత్రం తప్పకుండా మనం అనుకోవాల్సిందే. ఎంత నేర్చుకున్నా కూడా దెర్ ఈజ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆల్ ద టైమ్. ఇక్కడ ఏంటంటే మీరు ఈ జాబ్కి వచ్చేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్లో చేస్తూనే వేరే డిపార్ట్మెంట్స్లో దీనికి రావచ్చు. కొంతమంది ఆల్రెడీ టీచర్స్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చేస్తూ ఈ జాబ్కి రావచ్చు. కొంతమంది వేరే జిల్లాల్లో చేస్తూ వారికి ఇంకా దగ్గరగా రావాలని డైరెక్ట్గా తెచ్చుకోవడానికి అని చెప్పేసి రాసిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు ఏదైనానండి, ఇక్కడ మీరు నేర్చుకునేది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. చాలా విషయాలు తెలుసుకునేటటువంటివి ఉంటాయి. అందుకనే మన కన్వీనర్ గారు ఎంపీ కృష్ణారెడ్డి గారు దీన్ని ఒక అధికారిక ఆదేశంగా ఇచ్చి కంపల్సరీ ప్రోగ్రామ్, ఈ ఇండక్షన్ కోర్సు, ఈ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రాథమిక శిక్షణ కార్యక్రమం అనేది సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులందరికీ 16,000 మందికి కూడాను ఇది కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఇవి ఎక్కడ ఉంటాయి అని అంటే మాత్రం మొత్తము ప్రతి జిల్లాకు చేరండి. కొన్ని జిల్లాలను కలిపి ఒక చోట 5-6 సెంటర్లు, 4-5 సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ మాత్రమే ఈ కోర్సును నిర్వహిస్తారు. ఈ కోర్సు ఎప్పుడు జరుగుతుంది అంటే 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతుందండి ఈ కోర్సు. ఈ డేట్స్ మాత్రము ఖచ్చితంగా తెలుసు, మనకు ఇప్పుడు ఇచ్చారు 3వ తారీఖు నుంచి 10వ తారీఖు. మరి మీరు కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, మీకు పోస్టింగ్ ఆర్డర్స్ అంటే ఇప్పుడు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లో యు ఆర్ అపాయింటెడ్, యువర్ పోస్ట్ ఈజ్ అలాటెడ్ బట్ నాట్ అపాయింటెడ్ యాజ్ ఎ టీచర్ ఇన్ ఎ పర్టికులర్ స్కూల్. అపాయింట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మీకు పర్టికులర్ స్కూల్లో ఈ వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. కానీ ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది 2 రకాలుగా ఉంటుంది, మాన్యువల్ అండ్ వెబ్ కౌన్సిలింగ్. ఇప్పుడు మాత్రం మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరుగుతుందని మనకు 100% తెలుస్తుంది. ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ కొంతమంది 3వ తారీఖు జరుగుతుందని చెప్తున్నారండి, కానీ కాదు, ఇది 10వ తారీఖే జరిగి మీకు ఆర్డర్స్ ఇస్తే మీరు వెళ్ళి 13వ తారీఖు జాయిన్ అవ్వాలని. దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. తప్పకుండా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మై డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీరు వెయిట్ చేయండి. ఆ వీడియో కూడా వస్తుంది, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది టీచర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా చూడొచ్చండి, ఎందుకంటే వాళ్ళకు ముందు తెలుస్తుంది అసలు ఏంటి టీచర్ పోస్టు, అక్కడ మనం ఏం చేయాలి అనేది ముఖ్యంగా ఈ కోర్సులో చెప్తారనమాట. అసలు ఈ శిక్షణ కోర్సులో ఉండేటువంటి ప్రధాన అంశాలు ఏమిటి, ఈ శిక్షణ అసలు ఎందుకు చేయాలి, ఈ కోర్సును మనము ఎక్కడ చేయాలో తెలుసు, ఎప్పుడు ఉందో తెలుసు మనకు. అసలు ఎందుకు చేయాలి, ఈ కోర్సు చేయకపోతే నేను టీచర్గా పని చేయలేనా అని అనుకోవచ్చు. కానీ ప్రతి క్షణం అండి, ఇంతకుముందు మీరు టీచర్ జాబ్ చేసినట్టుగా కాదు. ఇప్పుడు పిల్లల మనస్తత్వాలు మారాయి, సర్కమ్స్టాన్సెస్ మారాయి. వీ హ్యావ్ టు మేనేజ్ విత్ ద కొలీగ్స్, అథారిటీస్ అండ్ పేరెంట్స్ ఎస్పెషలీ అండ్ స్టూడెంట్స్. సో వీళ్ళందరికీ చేయాలంటే అండ్ ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏమేమి ఉంటాయి, క్లాస్ రూమ్స్ ఇంటరాక్షన్ ఎలా యాక్టివ్గా ఉంచాలి, ఎలా ఆ పిల్లల్ని ఒక మోటివేషన్ అనేది తీసుకురావాలి, వాళ్ళను టుమారోస్ సిటిజన్స్, ది గ్రేట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్ టర్న్ అఫ్ కోర్స్ ద ఆంధ్రప్రదేశ్ మనకు చెప్పారు మంత్రులు కూడాను ఎలా చేయాలనేది. ఎడ్యుకేషన్ హబ్లో నెంబర్ 1గా ఏపీ ఉండాలన్నారు. మరి అలా చేయడానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ముఖ్యాంశాలు ఈ శిక్షణా తరగతుల్లో మీకు చెబుతారనమాట. ఏం చెప్తారు, ఉపాధ్యాయులు విద్యా బోధనలో ప్రావీణ్యం కలిగి ఉండేలా తయారు చేయడం. ఫస్ట్ ప్రావీణ్యం అంటే ఎక్స్పర్టైజ్ ఇన్ ద టీచింగ్ ఫీల్డ్. మనం అందరం అనుకోవచ్చండి, మనం చదువుకుందాము, మనం బాగా చదివాము, మనకు తెలుసు టీచర్గా ఎలా చేయాలని. కానీ అది కాదు, మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అక్కడ మీరు వింటుంటే ఒక్కొక్కసారి చెబుతుంటే ఓ ఇదా నాకు తెలియదే ఈ విషయము అని మీకు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి కార్యక్రమం అన్నమాట ఈ ఇండక్షన్ కోర్స్ అనేది. తర్వాత విద్యాశాఖ ప్రవేశపెట్టిన విధానాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించడం. మీకు ఏవేవైతే వాళ్ళకు విద్యా విధానాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఒక అవగాహన అనేది మీకు కల్పిస్తారు. తర్వాత మనకి ఈ ఆర్టీఈ యాక్ట్, ఈ ఆర్టీఈ అంటే ఏంటి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. మొన్న మీకు ఎగ్జామ్లో కూడా వచ్చింది క్వశ్చన్, ఇది ఎప్పుడు వచ్చింది ఏంటి, అసలు ఇది ఎందుకు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. మనకు ఫండమెంటల్ రైట్స్ ఎలాగో ఇప్పుడు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, దీంట్లో
పిల్లలందరికీ కూడాను తప్పకుండా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇచ్చారు మనకప్పుడు. ప్రతి ఒక్క పిల్లలు కూడా చదువుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి ఇక్కడ మనం ప్రోత్సహించాలి పిల్లల్ని. ఎడ్యుకేషన్ చాలామంది డ్రాప్ అవుట్స్ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మనము ఇప్పుడు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కూడా పెట్టింది గవర్నమెంట్. వాళ్ళను మనము చక్కగా మోటివేట్ చేసి చదువుకునేలా చేయడము, అది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈ ఆర్టీ యాక్ట్ అంటే ఏంటి, అసలు దాని ముఖ్య అంశాలు ఏంటి అనే దాని గురించి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. మొదటి తరం చదువుకుంటున్న పిల్లలకు ఉపాధ్యాయుల బాధ్యతలను వివరించడం, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళను డీల్ చేయాలి, మీ బాధ్యత అందులో ఎంతవరకు ఉంటుంది అనేది వివరించడం కూడా ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. అలాగే ఏపీ ఎస్సీఎఫ్, ఎన్సీఎఫ్, ఎన్ఈపి, ఎన్సీఎఫ్పిఈ 22 వంటి విద్యా విధానాలపై అవగాహన కల్పించడం. మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అండి. ఎస్సీఎఫ్ అంటే స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, ఇదంటే ఏంటి. ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005. అలాగే ఎన్ఈపి అంటే మనకు తెలుసు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, వీటి గురించి తెలియచేయడము. ఎన్సీఎఫ్పిఈ అంటే ఏంటి అంటే ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. పిఈ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ 2022. ఇవన్నీ అంటే ఏంటి, వీటి గురించి మీకు ఒక చక్కటి అవగాహన కల్పించడము, ఇది మనకు ముఖ్య ఉద్దేశం. ఇందులో మరొక పాయింట్. తర్వాత పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం, బోధనా పద్ధతులు, మూల్యాంకన విధానాలను నేర్పించడం. ఇవన్నీ మనకు చాలా కొత్తగా ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజన్గా కూడా ఉంటాయి. పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం, మీకు లెసన్ ప్లాన్స్ ఎలా చేస్తారు ప్లాను. ఇప్పుడు లెసన్ ప్లాన్ లేనిది అసలు క్లాస్ రూమ్లో మీరు టీచింగే చేయకూడదు. రూల్ ప్రకారం మీరు ఏ పాఠం చెప్తున్నారో దాని ముందు మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎంత టైంలో చెప్పగలరు, మనకు ఒక వీక్లీ ప్లాన్ ఉంటుంది, డే ప్లాన్ ఉంటుంది, లెసన్ ప్లాన్లు, మంత్లీ ప్లాన్లు ఉంటాయి, ఫోర్ట్నైట్ ప్లాన్స్ ఉంటాయి. సో వీటిని ఎలా తయారు చేయాలి, ఇప్పుడు మనకు ఇన్స్పెక్షన్ వచ్చినా కూడా ముందు ఇదే చూస్తారనమాట, ఏంటి ఈ లెసన్ ప్లాన్స్ను. అలాగే బోధనా పద్ధతులు, మీరు ఏ విధంగా టీచ్ చేయాలి, బోధనా పద్ధతులు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ టెట్, డిఎస్సి ఎగ్జామ్స్లో రాశారు బోధనా పద్ధతులను. ఆ బోధనా పద్ధతులను మనం తీసుకునేటప్పుడు చిల్డ్రన్ సైకాలజీ కూడా మనకు తెలిసి ఉండాలి. అందుకే మీరు సైకాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ డిఎడ్ కానీ బిఎడ్ కానీ చదువుతారు. అలాగే మీరు ఎగ్జామ్స్లో కూడా రాశారు టెట్ అండ్ డిఎస్సిలో. సో ఆ బోధనా పద్ధతులు ఎలా ఉండాలి, ఎలా చేయాలి. తర్వాత మూల్యాంకన విధానాలు, ఎవాల్యుయేషన్ సిస్టమ్. ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా చేస్తారు, మనకు తెలుసు ఇప్పుడు ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉన్నాయి, వాటిని ఎలా చేయాలి, ఎలా ఎవాల్యుయేట్ చేసి పెట్టుకోవాలి, ఈ విధానాలన్నింటినీ గురించి కూడా మీకు ఈ ఇండక్షన్ కోర్సులో చెప్తారనమాట. తర్వాత మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉపాధ్యాయులు జీవితాంతం నేర్చుకునేలా ప్రేరేపించడం. ఉపాధ్యాయులు జీవితాంతం నేర్చుకునేలా ప్రేరేపించడం అంటే మోటివేట్ చేయడం అన్నమాట. ఇక్కడ ఉపాధ్యాయులు జీవితాంతం అంటే ఏ టీచర్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్ అండి. జీవితాంతం మనం నేర్చుకుంటూనే ఉండాలి. మనం నేర్చుకుంటుంటేనే మన పిల్లలకు మనము నేర్పగలము. సో ఆ ఉత్సాహం మీలో నింపాలి, ఆ మోటివేషన్ మీలో తీసుకురావాలి. అది ఈ ముఖ్య ఉద్దేశం అన్నమాట పాయింట్లో. తర్వాత డిజిటల్ టూల్స్, టెక్నాలజీ, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంతా కూడా క్లాస్ రూమ్ ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ టూల్స్ ఏమేమి వాడతాం మనము, పీపీటీసీ కానివ్వండి, మీకు ప్రోగ్రామ్సే కానివ్వండి, వెబ్లో నెట్లో చేసేటువంటివి ఇదే కానివ్వండి, ఏ టెక్నాలజీ వాడుతున్నారు మీరు, లెర్నింగ్ బోర్డ్స్ దగ్గర నుంచి మనం చూసుకుంటే కొత్త బోధన విషయాలు ఎలా ఉన్నాయి, వాటన్నిటి గురించి మీకు ఒక అవగాహన కల్పించడము ఈ కోర్సు ఉద్దేశం. చాలామంది మాకు తెలుసు అనుకుంటారు, తెలుసు కాదండి, దాన్ని ఇంకా తెలుసుకోవాల్సింది మనకు చాలా ఉంది. ఏ టైంలో పిల్లలకు పెట్టాలి, ఏదో ఒకటి డిజిటల్ టూల్ అని అక్కడ ఒక పీపీటీ ప్లే చేసి మనం క్లాస్ రూమ్లో కూర్చోవడమో నిల్చోవడమో కాదు. అక్కడ వాళ్ళని ఏది మనం వాడినా కూడా దాన్ని పిల్లలను ఎలా ఇన్వాల్వ్మెంట్, ఇక్కడ ఇదంతా ఏంటంటే రొటీన్ మోడల్ ఆఫ్ లెక్చర్ మెథడ్స్ అవన్నీ అవుట్డేటెడ్. ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు ఇంటరాక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది చాలా ఉండాలి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, you make students to learn themselves, that is a practical way of learning. అది చాలా ఇంపార్టెంట్. ఆ రొటేషన్లో డ్రామటైజేషన్, లాంగ్వేజెస్ తీసుకుంటేను, రోల్ ప్లేస్, సోషల్ స్టడీస్ తీసుకుంటేను, ఎక్స్పెరిమెంట్స్, సైన్స్ తీసుకుంటేను, లాంగ్వేజెస్లో కూడా రోల్ ప్లేస్ ఉంటాయి, లాంగ్వేజ్ ల్యాబ్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనీ టాపిక్ ఇన్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి విషయాలన్నిటిని కూడా అక్కడ మనకు చెప్తారనమాట. తర్వాత వృత్తి నైపుణ్యము, నియమాలు పాటించడం, ఇది ఇంపార్టెంట్. విద్యార్థులకు ఆదర్శంగా నిలడం,
నిలవడం. ఒక టీచర్ అంటే అండి, మనం క్లాస్లో పాఠాలు చెప్తే మన క్లాస్లో ఉన్న పిల్లలందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తారు. మనం ఒక స్కూల్ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు స్కూల్ పిల్లలందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తారు. టీచర్ అంటే టీచరు అనే అతను ఆమె కానీ ఒక రోల్ మోడల్గా యూ షుడ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ యాజ్ అ రోల్ మోడల్ టు ద స్టూడెంట్స్. వాళ్ళకి అలా రోల్ మోడల్గా సెట్ చేస్తేనే వాళ్ళు రేపు అండ్ ఇమిటేషన్ ఈజ్ వెరీ కామన్ ఇన్ స్టూడెంట్స్. మనం ఎలా ఉంటే వాళ్ళు మనల్ని అలా ఇమిటేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో మనం ఇక్కడ రోల్ మోడల్గా ఉండాలి. యూ షుడ్ ఫాలో సర్టెన్ డిసిప్లిన్ రూల్స్. అందుకనే మనం జాగ్రత్తగా ఉంటేనే పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. మీ స్కిల్స్ ఏంటి, జాబ్లో ఉండేటువంటి స్కిల్స్ ఏంటి, మీరు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ టైంకి రావాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ జాబ్లో. సింప్లీ టీచర్ జాబ్ వచ్చిందని కాదు, దాంట్లో ఉండేవన్నీ కూడా నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ వెన్ యూఆర్ డీలింగ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇంకొకటి ముఖ్యంది ఇంపార్టెంట్ థింగ్ ఇది ఏంటంటే మనకి కార్పొరల్ పనిష్మెంట్ అండి. కార్పొరల్ పనిష్మెంట్ అంటే దాని అవగాహన, దాని నిషేధన ఎలా చేయాలి. ఎప్పుడు టీచర్ అంటేనే మనం ఒక కర్ర పట్టుకొని నిల్చుంటున్నాము అని అనుకుంటారు. ఇప్పుడు కర్ర అనేది ఉండకూడదండి చేతిలో, అసలుకి కర్ర తీసుకోకూడదు. నో కెన్ టీచర్ నౌ. అయితే అది లేకుండా పిల్లల్ని మనము అలాగనే డిసిప్లిన్ రాహిత్యాన్ని కూడా సహించకూడదు. డిసిప్లిన్ తీసుకురావాలి, చక్కటి మాటలతోని, పాజిటివ్ యాటిట్యూడ్తోని వాళ్ళని అలా మోటివేట్ చేసి. కాబట్టి మనం బెత్తం పెట్టుకొని చెప్తాము అని అంటే లేదు. మనకు చూస్తున్నాము ఎన్నో ఇన్సిడెంట్స్ ఇప్పుడు స్కూల్స్లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ని. సో కాబట్టి మనం పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు పిల్లలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకూడదనే మీకు ఒక అవగాహన అనేది కంపల్సరీ ఉండాలి. కంప్లైంట్స్ తెచ్చుకోకుండా ఉండాలి. అది చాలా ఒక ఛాలెంజింగ్ జాబ్ టీచర్స్కి ఈ కాలంలో మాత్రం. ఇది మాత్రం కరెక్ట్గా ఉంటుందండి. అందుకనే దాన్ని ఎలా నిషేధించాలి, ఎలా డీల్ చేయాలి పేరెంట్స్తోని, పిల్లలతోని అనే విషయము ఇది. కార్పొరేట్ పనిష్మెంట్ టోటల్లీ అవాయిడెడ్ నౌ. యూ కెనాట్ డూ ఎనీథింగ్ లైక్ కార్పొరల్ పనిష్మెంట్. సో అలాంటి పనిష్మెంట్ మనం ఇవ్వకూడదు. దాన్ని ఎందుకు ఇవ్వకూడదు, ఏమిటి, ఎలా డిసిప్లిన్ అనేది తీసుకురావాలి వాళ్ళలో, క్రమశిక్షణ అనేది, అది ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి వాటి గురించి మనకు ఈ ఇండక్షన్ కోర్సులో చెప్తారు. ఇవండి మీరు నేర్చుకోబోయేటువంటి విషయాలు ఇండక్షన్ కోర్సులో. మీకు అందుకే ఈ ఇండక్షన్ కోర్స్ అనేది కంపల్సరీ అని చెప్పేసి కన్వీనర్ గారు చెప్పడం జరిగింది, ఆదేశించడం జరిగింది సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులందరికీ కూడాను. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరు కావడం తప్పనిసరి. శిక్షణ పూర్తయ్యాకే పోస్టింగ్. కాబట్టి ఈ ఆదేశం ప్రకారం ఎంపికైన ప్రతి ఉపాధ్యాయుడు కూడా శిక్షణకు హాజరు కావాలి. ఆ తర్వాతే ఆమె పనిలో చేరే ఆర్డర్లు, పనిచేసే పాఠశాల నియామక ఉత్తర్వులు ఇవ్వబడతాయి అని చెప్పేసి. అందుకే అంటున్నానండి, ఇది మనకు ఎక్కడైతే కోర్సు ఉంటుందో అక్కడ 10వ తారీఖు మాత్రమే మీకు ఇవ్వబడతాయి. కోర్సు పూర్తయిన తర్వాతనే. కొంతమంది చెప్తున్నారు కోర్సు ముందులో 3వ తారీఖులో ఇస్తారు అని చెప్పేసి, కానీ అది కాదండి, అలా ఇవ్వరు. ఈ కోర్స్ అయిన తర్వాతనే, అంటే మీరంతా నేర్చుకొని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీచర్గా అయిన తర్వాతనే మీకు ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా ఈ పోస్టింగ్స్ అనేవి ఎంపిక చేస్తారు. దాని గురించి సపరేట్ వీడియో చేశాను, మీరు అది కూడా తప్పకుండా చూడండి. సో ఇలాంటి మంచి కంటెంట్కి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కాదండి, మన ఛానల్లో టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మన ఛానల్లో ముందు ఎస్పెషల్లీ మీ గురించని వస్తున్నాయి వీడియోలు. సో అందుకే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.